శ్రీ మహావిష్ణు, మాతా లక్ష్మి, నారదుని ప్రణామం స్వీకరించండి. ఏమైంది నారద? ఎంతో ఉద్విగ్నుడవై వికలుడవై కనపడుతున్నావు. శ్రీహరి, తమరి ప్రశ్నకు సమాధానం లభించకపోదు. కానీ మొట్టమొదట తమరు కాస్త నాకు చెప్పండి. నాకు ఇటువంటి జీవితం ఇచ్చారేమిటి తమరు? పొరుగు వాళ్ళ నిప్పార్పుతూ నా చేతులు కాల్చుకుంటున్నాను. అంటే విఫలమైన సమాచారాన్ని తెచ్చావా? ప్రభు, తమరు సర్వజ్ఞులే. దేవేంద్రుడు మేనకను రంభను అసురుల తపస్సును భంగం చేయడానికి పంపారు. కానీ జరిగిందేమిటి? అసురులు రంభను మేనకను కూడా తోసి పారేశారు. ఇక దేవేంద్రుడేమో విచారంలో మునిగిపోయాడు. శ్రీహరి, దేవేంద్రుడికి ఏదైనా ఉపాయం చెప్పండి. ఉపాయం అనేది అతడే వెతుక్కోవాలి. నేను కేవలం మార్గదర్శనం మాత్రమే చేయగలను. తమరెప్పటికీ మార్గదర్శకులే శ్రీహరి. కానీ దేవేంద్రుడు తమ సూచనను సరిగ్గా గ్రహించలేదు. పరిణామమిలా తలకిందులైంది. నేను సూచించింది అసురుల శక్తిని తగ్గించాలని. కానీ దేవేంద్రుడు గ్రహించలేదు. నేనప్పుడు ధర్మభ్రష్టమయ్యే సత్యాన్ని వెల్లడించాను. పోతే బ్రహ్మ, విష్ణు, మహేశులం మేం ముగ్గురం ధర్మానికి రక్షకులం. ధర్మభ్రష్టం కలిగే ప్రేరణనివ్వడం మా కార్యం కానేరదు. అయినా కూడా తారకపుత్రుల భయపీడితుడైన దేవేంద్రుడికి స్పష్టంగా చెప్పాం. కానీ లాభం పొందలేకపోయాడు. ప్రభు, ఏదైనా సరళమైన ఉపాయం చెప్పండి. దానితో అతడికి లాభం కలిగేలాగా. జగదీశ్వరుడు శ్రీ మహావిష్ణువుకు జయము, మాతా మహాలక్ష్మికి జయము. దేవతలను స్మరించగానే దేవతలే వచ్చేశారు. ఓ జగదీశ్వర, మేమెప్పటికైనా చింతాభయాల నుంచి విముక్తులం కాలేమంటారా? దేవేంద్ర, ఈ భయము చింతలకు కారణం మేం కాదు. నా అభిప్రాయం ఏమంటే ప్రభు, ఏదైనా ఉపాయం చెప్పండి. దేవేంద్ర, అసురుల్లో రాక్షస ప్రవృత్తి జాగృతమైతే ఏదో ఒక ఉపాయం వెతకవచ్చు. ఈ పనికి దేవతలే పూనుకోవాలి. లేదా వారి శ్రేయోభిలాషి నారదుడే ఈ పని చెయ్యాలి. నేనా? అసురుల స్వభావాన్ని మేల్కొల్పాలా? వద్దు దేవా, వద్దు. అదే గనక మేల్కొంటే నేను పడుకోవాలి. మరొక ఉపాయం ఉంది. ఏమిటా ఉపాయం దేవి? శ్రీహరి భక్తుడు ఒక తపస్వి ఉన్నాడు, బ్రహ్మదత్తుడు. అతడు విష్ణు భక్తి వల్ల శ్రీహరి నుంచి ముల్లోకాలు వెళ్ళగలిగే సామర్థ్యాన్ని, ఎంతో అపూర్వ వాక్శక్తిని వరాలుగా పొంది ఉన్నాడు. ఏం స్వామి, అతన్ని గనక ఈ పనికి తోడ్పడమంటే ఎలా ఉంటుంది? సరస్వతీదేవితో సత్సంగ ప్రభావం ప్రకటితమవుతోంది. జ్ఞానం, విద్యలకు దేవత యొక్క సామీప్యం నీకు లాభించింది. ఇప్పుడిక దేవతలకు లాభిస్తుంది. ఈ భక్త తపస్వి బ్రహ్మదత్తుడెవరు? అతనే. అతడి వద్దకు నీవిప్పుడు వెళ్ళాలి. నేనా? నేనక్కడికి వెళ్ళి ఏం చేయగలను ప్రభు? దేవేంద్రునికి, దేవతలకు సహాయం చెయ్యాలి. నీవక్కడికి వెళ్ళి బ్రహ్మదత్తుడికి పరిస్థితిని స్పష్టంగా చెప్పు. నీ ఉద్దేశం కూడా తెలియజేయాలి. నీ ఈ ప్రేరణ వల్ల అతడు తారకపుత్రుని భ్రమింపచేయడంలో కృతకృత్యుడవుతాడు. నారద, ఇక ఆలస్యం కూడదు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరణం సర్వలోకైకనాథం. ఓ లక్ష్మీపతి, ఓ వైకుంఠవాస, అనాథ రక్షక, ఓ సర్వజ్ఞ, సర్వశక్తిమంత, సర్వవ్యాపక, ఓ అంతర్యామి ప్రభు, నేను తమరికి వందనం చెయ్యడానికి తమరి శరణుజొచ్చాను ప్రభు. నాపై సదా కృప చూపండి. భక్త బ్రహ్మదత్త. ప్రభు, ప్రభువు కృప భక్తుని భక్తి యొక్క పరిణామమే అవుతుంది. భక్తి భావన అనేది ఈ భక్తుని మనోమందిరంలో ఉంది ప్రభు.
నీ ఆరాధ్యునికి తెలిసిన విషయానికి మాటల రూపాన్ని ఇవ్వబోకు భక్త. ఓ శ్రీహరి, అయితే నేను ఇంతవరకు పొందని జ్ఞానాన్నే దయచేసి ఇక ప్రసాదించండి. ఇందుకు గాను నీవు నీ ఆశ్రమం వెలుపలికి వచ్చి మాయామయ ప్రపంచంలో అడుగుపెట్టాలి. అలాగే శ్రీహరి, ఆజ్ఞాపించండి చాలు. ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవేశించాలో. ఓ తపస్వి బ్రహ్మదత్త, మా పరమభక్తుడు నారదుని నిర్దేశానుసారం నీవు ఋషి చార్వాకుని నీతిని ప్రయోగించాలి. దాంతో 3 తారకపుత్రులు తారకాక్ష, కమలాక్ష, విద్యున్మాలిలను శివభక్తి విముఖులం చేసి వారిలో రాక్షసోన్మాదం రగిలించాలి. దేవతల హితం కోసం నీవీ కఠిన కార్యాన్ని తప్పక పూర్తి చేయాల్సిందే. కఠినమా? కఠినమెలా అవుతుంది ప్రభు? ఏ కార్యం చెయ్యాలన్నా తమరి ఆజ్ఞాశక్తి తోడైతే ఆ కార్యం కఠినమెలా అవుతుంది ప్రభు? నిర్వర్తిస్తాను, తప్పక చేస్తాను. తమరు ఆజ్ఞాపించడము నేను చెయ్యకపోవడమునా? అది అసంభవం ప్రభు, ఎన్నటికీ కాదు. మరి ఈ పని వల్ల కలగబోయే హితం దేవతలకా లేక దేవీమణులకా అని ఆలోచించడం నా పని కాదు ప్రభు. నేను కేవలం తమకు చరణదాసుణ్ణి. తమరి ఆజ్ఞను పాటించి ఈ పని చేస్తాను. అసురులలో రాక్షసోన్మాదం రగిలిస్తాను. కాని ప్రభు, నీతి నియమాలను బట్టి చూస్తే అసురులలో సాత్వికత కలిగిస్తే జనహితం కలుగుతుంది కదా. కానీ ఓ ప్రభు, తమరి మాయ అపారము, అనంతము, అపరిమితము కూడా. తమరు అసురులకు శివభక్తి ఉన్నప్పటికీ వారిని శివభక్తి నుండి విముఖులను చేసే కార్యాన్ని నా చేత చేయించదలిచారా ప్రభు? నేను ఈ పనిని చేస్తాను, తప్పక చేస్తాను. చెయ్యక నేనేం చేయగలను ప్రభు? నాకు దిక్కేమిటి? అంచేత ఈ పనిని నేను చెయ్యవలసిందే ప్రభు. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. సుస్వాగతం, సుస్వాగతం. విచ్చేయండి విష్ణు భక్త నారద, విచ్చేయండి. శ్రీ మహావిష్ణువు ఆదేశమిచ్చారు, తమరు నిర్దేశించినట్టు పనిచేయమన్నారు. భక్తాగ్రేసర, సెలవియండి. నారదలీలను నేను ఎలా నిర్వర్తించాలి? లీల? ఎలాంటి లీల? కబళించడమే ఆ లీలయే. కానీ ఇది లీల కాదు, కార్యమే. కబళించడమే కార్యం. అసురుల భక్తి భావనను కబళించే కార్యం. రాక్షసుల్లో రాక్షసత్వం పెంచాలి. అప్పుడు వారి రాక్షసత్వం మితిమీరి నశిస్తుంది. అదే కదా నేను చేయవలసింది నారదయ్య. అయ్యా? అయ్యా అనకపోతే అమ్మా. ఓ నారద మహర్షి, తమరు విష్ణు భక్తులు, నేను విష్ణు భక్తుండే. ఇద్దరూ సహచరులం కదా, ఏమంటారు? హాహాహా, అది నిజమేలే. ఇందులో లే అనడానికి ఏముందన్నయ్యా? ఏమో ఉందేమో. తమరు మహావిష్ణువుకు పరమభక్తులాయి, నేనొక సాధారణ భక్తుణ్ణి. అందుచేత తమరు పెద్దలు, నేను అల్పుణ్ణి. తమరు సోదరులే కాదు, పెద్దన్నయ్య వంటి వారు. ఏమంటారు? నేనేమి అనుచితంగా అనలేదు కదా అన్నయ్య? భక్తులెన్నడూ అనుచితంగా అనరే అనరు. అవును పెద్దన్నయ్య, ఈ మధ్య అనుచితం అనడం కన్నా అనుచితం చేయడమే ప్రబలంగా ఉంది. అంటే అంటే ముందు అనుచితం అనడం, తర్వాత అనుచితం చెయ్యడం రెండింతల సమయం పట్టదు అన్నయ్య. అందుచేత అనడం వినడం అనవసరమే. చేసేదేదో చేసేస్తే సమాప్తం. బ్రాహ్మణోత్తమ, నాకు అనిపిస్తోంది నువ్వు చేయబోయే కార్యానికి నా ఆదేశం కూడా ఎందుకు? నారాయణ నారాయణ. అనిపించేదే ఉంది అన్నగారు. నిజం చెప్పాలంటే అనిపించేదొకటి, జరిగేదొకటి. జరిగేదేమో అనుకున్నట్టు కాదు. మహావిష్ణువుని చూస్తే మనకు అనిపిస్తుందా ఆయన శివభక్తులైన వారిని శివుడి నుంచి విముఖుల్ని చేసేందుకు ప్రేరేపిస్తారని? తమరిని చూస్తే అనిపిస్తుందా ఆ ప్రేరణకు ఏర్పాటు చేసే నిర్దేశకులని? నన్ను చూస్తే అనిపిస్తుందా ఈ నాటకంలో ప్రముఖ పాత్ర ధరించి అభినేతనని? లేదు కదా. ఈ అనిపించడానికి ఏమీ అర్థం లేదన్నగారు. విను బ్రాహ్మణోత్తమ,
నన్ను తమ్ముడు అనండి పెద్దన్నయ్య. ఎలా అనమంటావు? నీ లక్షణాలు ఏమన్నా తమ్ముడు లాంటివా? నారాయణ నారాయణ, నీవు తండ్రిని తలదన్నేవాడివి. తండ్రి ఏమిటి, పితామహుడివి. నారదుడు ఎప్పుడైనా ఎవరినైనా ఇంతసేపు మాట్లాడిస్తాడు, కానీ నీ వాక్పటిమ నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇక నా మాట విను. చెప్పండి అన్నగారు, నేను వింటున్నాను. నీ వాక్పటిమ బుద్ధి కుశలతతో ముగ్గురు తారక పుత్రులను శివభక్తికి విముఖుల్ని చేసే వారి మనసులో రాక్షసత్వం రెచ్చగొట్టు. చార్వాక నీతి ప్రయోగించు. నీ చాతుర్యంతో వారి మనస్సుల్లో ఇంద్రియ సుఖాల లాలసత్వం రేకెత్తించు. ఇంకా ఇంకా అవసరమనిపిస్తే శఠం ప్రతిశాఠ్యం అంటే కపటిని కపటంతో జయించు. అది ఎలాగూ చేస్తాను, కానీ తమరిలో కూడా ఏదైనా రెచ్చగొట్టాలంటే ఆజ్ఞాపించండి. నారాయణ నారాయణ, నీ ప్రయత్నంలో తప్పక సఫలుడు అవుతావు. నారదుడి వాక్ ప్రవాహాన్ని ఆపగలిగిన వాడు అసురులను తప్పక విచిత్రులను చేయగలడు. నారాయణ నారాయణ. విచలితుల్ని చేయగలగడంలో సందేహం లేదు, కానీ ఈ వేషంలో కాదు, మరొక మారు వేషంలో స్వర్ణపురానికి వెడతాను. ఆ జయ సురాసుందరి సురాసుందరి సురాసుందరి, జయ సురాసుందరి సురాసుందరి సురాసుందరి, జయ సురాసుందరి. క్షమా క్షమా అసురరాజా క్షమా. తమకు క్రోధం కలిగించాలని కాదు, తమ ఎదుట కొన్ని నిజాలు వెల్లడించడానికి కోసం వచ్చాను. ఏమిటా నిజాలు? ఎవడెవరా నీవు నా స్వర్ణపురంలోనికి తండనాలాడుతూ చొచ్చుకొస్తున్నావు? తమ శ్రేయోభిలాషిని, తమకు హితము, తమకు శుభము కోరేవాణ్ణి. ఓ అసురరాజా, తమరి ఈ కోమల శరీరం, తమరి ఈ రూపము, తమరి ఈ యవ్వనమంతా ఇలాగే తపోజ్వాలల్లో మండిపోవాలా? వీల్లేదు వీల్లేదు వీల్లేదు, ముమ్మాటికి వీల్లేదు. ఓ అసురుల్లో అసురు శ్రేష్ఠ, ఈ అమూల్య యవ్వన కాలం తపంలో జ్వలించిపోరాదు అసురరాజా. ఇది భోగభాగ్యాల్లో మునిగి తేలవలసిందే. జయ సురాసుందరి సురాసుందరి సురాసుందరి. తమరు అసురులకే నాయకులు, సదా దేవతలను ఓడించి స్వర్గ సుఖాలను అనుభవించిన వారు. ఆహాహాహాహా, అక్కడ సుందర అపూర్వ సుందరీమణులందరూ అప్సరసలు నివసిస్తూ ఉంటారు. వారితో వినోదాలు, ప్రమోదాలు, ఆనందాలు అనుభవించడం తమకే రాసిపెట్టి ఉంది, ఆ దేవతలకు కాదు. మరెందుకు ఎందుకు 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 ఇలా చేజిక్కితే జారిపోనిది, ఒకసారి పోతే తిరిగి రానటువంటి ఈ యవ్వనమనే స్వర్ణకాలాన్ని ఈ తుచ్చ దేవతల స్మరణలో వృధా చేస్తున్నారు యువరాజా. వద్దు. జయ సురాసుందరి సురాసుందరి సురాసుందరి, జయ సురాసుందరి సురాసుందరి సురాసుందరి. శ్రేయోభిలాషి, ఎలాంటి శ్రేయోభిలాషివిరా? నేనిక్కడ శివారాధన చేస్తున్నాను, నీవేమో దేవతలను తుచ్చులు అంటున్నావా? శివభక్త. శివుడు శివుడు ఎవడా శివుడు? ఈ శివుడా? ఇతడి పుత్రుడేగా తమ తండ్రి గారిని వధించినది. పితృహంతకుడి తండ్రిని ఆరాధిస్తున్నారా తమరు? ధన్యులే అసురరాజా, ధన్యులే. ఇతడి పుత్రుడు తమ తండ్రికి శత్రువే, నిజంగా శత్రువే. అలాంటివాడు తమపై ఎన్నడైనా కృప చూపుతాడా ప్రభు? ఓ అసురరాజా, ఆలోచించండి, ఆలోచించండి. చెప్పండి, ఈ తుచ్చ దేవతలు అసురులకు మంచి చేశారా? మీరే ఆలోచించండి, మీరే ఆలోచించి చెప్పండి. ఈ దేవతలు మోసాలు చెయ్యనిదెప్పుడు? అసురుల విషయంలో చెయ్యనిదెప్పుడంట? సముద్ర మథన కాలం నుంచి మొదలు పెట్టమంటారా? ఈ దేవతల అన్యాయాలు, అవినీతి, మోసాలు, ఈ గాథలన్నీ చెబుతూ పోతే యుగాలే గడిచిపోతాయి. నీవంటున్నది నిజమేననిపిస్తోంది. జయ సురాసుందరి సురాసుందరి సురాసుందరి. నేను అబద్ధం చెబుతానా అసురరాజా? అబద్ధం చెప్పడానికి ఏదైనా కారణమనేది ఉండాలిగా. అబద్ధం చెప్పేది ఎప్పుడంటే నేను తమరికి శత్రువునైతేనే. అలాంటి వాడి కానే.
నేను తమ శ్రేయోభిలాషిని, అందువల్ల నిజమే చెబుతాను. ఇది అసత్యమా అసురరాజా? బ్రహ్మదేవుడు అసురులకు అసంపూర్ణ వరాలిస్తారని, తర్వాత శివుని చేత వారిని చంపిస్తారని, ఇది కూడా అసత్యమా? విష్ణువు అసుర విరోధి కాడా? వీరు ముగ్గురు అసురులకు శత్రువులైతే శివారాధన వల్ల తమకు లాభమెలా కలుగుతుంది అసురరాజా? నీ తర్కం స్పష్టం చేస్తోంది నీవు మా శ్రేయోభిలాషివేనని. శ్రేయోభిలాషి మాటలను అందరూ గౌరవిస్తారు అసురరాజా. తమరు కూడా నా మాట వినండి. ఇలా ధర్మాత్ముడయ్యే కోరికను వదలండి. ధర్మాత్ముడవ్వడం పిరికి వారికి నప్పుతుందేమో, పరాక్రములైన అసురులకు కాదు. తమ బాహుబలంతో, పరాక్రమంతో, తమ పురుషార్థంతో వైభవాన్ని, సుఖ సంపదను ఆర్జించండి. సంపూర్ణ భోగ విలాసాల ఆనందం అనుభవించండి. తమరు అసుర జన్మనెత్తినది ముల్లోకాలను పాలించటానికి, భోగాలు అనుభవించటానికే అసురరాజా. జయ సురాసుందరి, సురాసుందరి, సురాసుందరి. మొదట్లో నేను కూడా అలాగే అనుకునేవాణ్ణి. అప్పుడు అనుకున్నారు, ఇప్పుడు చేసేయండి. అనుకున్నది గనక చేసేయకుండా ఉండిపోతే జీవితం ఎంతో దుఃఖదాయకమవుతుంది. అందుచేత అనుకున్నదేదో తమరు చేసేయండి. అనుకోనివి కూడా తలపెట్టేయండి, చేసేయండి. తలపెట్టనివి మరి ఎలా తలపెట్టను? తలపెట్టడం ఒక సమస్య. అవును. ఆలోచించడం మానండి. ముందు వెనక చూడకుండా తమరు చేసేయండి. మరి ఏం చెయ్యను, ఎలా చెయ్యను? ఆనందించండి, ఆనందం. జయ సురాసుందరి, సురాసుందరి, సురాసుందరి. మీ ముగ్గురు సోదరులు ముల్లోకాలకు ఉపద్రవం కలిగించండి. దేవతల నుండి స్వర్గం లాక్కుని ముల్లోకాలలోనూ మీ సామ్రాజ్యం స్థాపించండి. మీ పూర్వీకులు ఏం చేశారు? ఇదే చేశారు. అంటే ఇదే కదా చేశారు. తమరు దేవతల నుండి స్వర్గం లాక్కుని భోగ విలాసాలు అనుభవించకపోతే మరి అక్కడ తమ తండ్రిది, తమ పూర్వీకులవి ఆత్మలు క్షోభించవు. అది నిజమే. మేం ముగ్గురు సోదరులము కలిసి వారి ఆత్మశాంతికే అలాగే చేస్తాం. వారు చేసినట్టుగానే ఈ శివారాధన మాకు హితం చేయదు. జై సురాసుందరి, సురాసుందరి, సురాసుందరి. అయ్యో, స్వామి ముఖం చూస్తారేమర్రా. వారి కోసం సురను, సుందరిని ఏర్పాటు చేయండి. స్వర్ణపురంలో నృత్య సంగీతాల మత్తును అంతటా వెదజల్లండి. అలాగే అప్పుడు స్వామి ప్రసన్నులై మీపై బహుమానాల వర్షాన్ని జోరుగా కురిపిస్తారు. అవశ్యం. జయ సురాసుందరి. జయ సురాసుందరి, సురాసుందరి, సురాసుందరి. మహారుద్ర సంగీతమా, ఇంత మనోహర సంగీతం ఎక్కడి నుంచి వినిపిస్తోంది? జయ సురాసుందరి, సురాసుందరి, సురాసుందరి. జయ సురాసుందరి, సురాసుందరి, సురాసుందరి. ఆగిపోయిందిగా మహారుద్ర జపం. ఈ మధుర మనోహర సంగీతపు ధ్వని నీ జ్యేష్ఠ భ్రాత తారకాక్షుని స్వర్ణపురం నుంచి వస్తోంది. అతడు శివారాధన త్యజించి సురకు, సుందరికి దాసుడైపోయాడు. జయ సురాసుందరి, సురాసుందరి, సురాసుందరి. ఎవరు నీవు? నీకు మిత్రుణ్ణి, నీ మంచి కోరేవాణ్ణి కనుక నీకు చెప్పడానికి వచ్చాను. మృత్యు భయం వల్ల పిరికి పందులా శివుణ్ణి స్మరించడం నీ వంటి అసురులకు శోభస్కరం కానేరదు. శోభస్కరం ఎప్పటికీ కానేరదు. అతడి పుత్రుడు నీ తండ్రిని వధించినా కూడా నీవతడిని ఆరాధిస్తున్నావా మిత్రమా? జీవితపు సుఖాలను అనుభవించి ఆనందించటం మానేసి తనువు, మనసు మోడువారగా జీవితాన్ని, కాలాన్ని వృధా చేస్తున్నావేమిటయ్యా మిత్రమా? మిత్రుడివా? అవును, మిత్రుణ్ణే. నీకు శత్రువుల గురించి హెచ్చరించవచ్చాను. నీ జ్యేష్ఠ భ్రాత తారకాక్షుడు కూడా ఈ కొత్త మిత్రుడి ఆదేశాన్ని పాటించి శివారాధనను మానేసి సురను, సుందరిని ఆలింగనం చేసుకుని జీవితంలో నిజమైన సుఖాలను అనుభవించసాగాడు.
జయ సురా సుందరి సురా సుందరి సురా సుందరి హో! ఇక నీవెందుకు ఆలస్యం చేస్తున్నావయ్యా మిత్రమా? వింటే బాగున్నట్టే ఉంది, కానీ నమ్మలేను మా జ్యేష్ఠ భ్రాత తారకాక్షుడు. అయితే స్వరలహరి విను, ఆ సంగీతపు స్వరలహరి విను. అది నీ జ్యేష్ఠ భ్రాత తారకాక్షుని స్వర్ణపురం నుంచి వస్తున్నదే. వినటం కాదు, చూస్తే గాని నమ్మలేను. నీవు చెప్పేదంతా కూడా నిజమే అయితే నేను కూడా శివభక్తిని త్యజించి భ్రాత తారకాక్షుణ్ణి అనుసరిస్తాను. చూస్తాను. జయము సురా సుందరి సురా సుందరి సురా సుందరి హో! జయ సురా సుందరి సురా సుందరి సురా సుందరి హో! భ్రాత, కమలాక్ష, సురా సుందరి అసురులకు జీవితంలో ఏకైక లక్ష్యాలు. వద్దు ఈ శివారాధన. సురా సుందరి. ఆనందించండి. నువ్వు మిత్రుడివి కావు, కపటివి, మోసకింత చూస్తున్నావు. శాంతి శాంతి శాంతి. క్రోధం మస్తకంలోనికి ప్రవేశించగానే బుద్ధి పెడదారి పడుతుంది. క్రోధాన్ని బయటకు పంపిస్తే చాలు, బుద్ధి తానే మళ్ళీ తిరిగి వస్తుంది. అప్పుడు నీకే తెలుస్తుంది నేను చెప్పినదంతా కూడా సత్యమేనని. సత్యం వద ధర్మం చరా. దీనికి ఏమైనా సాక్ష్యం ఉందా నీ దగ్గర? సాక్ష్యం అది చూపిస్తాను. నీవు నా వెంట వచ్చి చూసుకో. నీ ఇద్దరు జ్యేష్ఠ భ్రాతలు కూడా శివారాధన మానేసి జీవితంలో నిజమైన సుఖాలు పొందటానికి ఏ విధంగా సురను సుందరిని అనుభవిస్తున్నారు. జయ సురా సుందరి సురా సుందరి సురా సుందరి హో! ఇది కూడా చూడు. వారెలా దుర్బుద్ధిని విడనాడి ఏ విధంగా సుబుద్ధిని ఎచ్చుకున్నారు. ఇద్దరు ఎంత సుఖిస్తున్నారు. వారు కోరేది తమ చిన్న తమ్ముడు విద్యున్మాలి కూడా అలాగే సుఖాలు పొందాలని. మరి రా విద్యున్మాలి, సుఖాలు పొందే మార్గాన పయనించు. రా. జయ సురా సుందరి సురా సుందరి సురా సుందరి ప్రభు. జయ సురా సుందరి సురా సుందరి సురా సుందరి ప్రభు. కమలాక్ష, ఎంత సుఖం ఉంది సురలోను సుందరిలోను. మనం ఊరికే శివభక్తితో సమయం వ్యర్థం చేశాం. సుందరి సురా సుందరి హో! జయ సురా సుందరి సురా 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 సుందరి హో! విద్యున్మాలి రారా, నీవు చూసావా చార్వాకుణ్ణి? మహాపురుషుడే, మహాపురుషుడు. మనల్ని నరకం నుంచి స్వర్గానికి తెచ్చాడు. దీనికన్నా గొప్ప స్వర్గం మరొకటి ఉంది. దానిపై మీ ముగ్గురు సోదరులు కలిసి ఆక్రమణ చెయ్యాలి. ఆక్రమణ చేస్తాం, తప్పక చేస్తాం. నువ్వు ముందు సూర్యును దాగు. కూర్చో విద్యున్మాలి, కూర్చో. సురాపానం చేయి. జయ సురా సుందరి సురా సుందరి సురా సుందరి హో! నీవు సురాపానం చేయి మిత్రమా. ఏ సిగ్గుపడుతున్నావా? సిగ్గుండి కదా, అందుకే ఈ సిగ్గు. నాకివేవి వద్దండి. అయితే నీకు ఏం కావాలి మిత్రమా? నేను తమను స్వర్గ సింహాసనంపై కూర్చుండగా చూడాలని కోరుతున్నాను. నేను తారకాసురుని పుత్రుడు తారకాక్షుణ్ణి. నా సోదరుడు కమలాక్షుడు విద్యున్మాలిలతో పాటుగా కలిసి స్వర్గంపై ఆక్రమణ చేస్తానని ప్రకటిస్తున్నాను. ఇప్పుడు మేము మీ ప్రకటనలు తప్పక పాటిస్తాము. మేము నేటి నుంచే సన్నాహాలు ప్రారంభిస్తాం. అవకాశం దొరకగానే ఆక్రమణ చేద్దాం.
జై సురా సుందరి సురా సుందరి సురా సుందరి ప్రభు, జై సురా సుందరి సురా సుందరి సురా సుందరి. ఇప్పటిదాకా ఏ సమాచారము అందలేదు స్వామి. మదిలో చింత పెరిగిపోతోంది. చింతిస్తూ కూర్చుని మనం ఏం చేయగలం సచీదేవి? కాని దేవేంద్ర, శ్రీ మహావిష్ణువేమో తారకపుత్రులను ధర్మభ్రష్టుల్ని చేయ చార్వాకుని దూత రూపంలో పంపారుగా. అతడి సమాచారము ఈ పాటికి రావాలి. బహుశా చారవకుడే తారకపుత్రుల మాయలో చిక్కాడేమో. అలాంటి అపశకునపు మాటలు ఎందుకు మాట్లాడతారు మీరు అగ్నిదేవా? వర్తమానపు ఈ అనిశ్చిత పరిస్థితులే అలాంటి ఊహలకు తప్పక తావిస్తాయి దేవేంద్ర. నిజమే వరుణదేవా, పరిస్థితులే నేడు పరమ సత్యాలైపోయాయి. స్వామి, అగ్నిదేవుని సందేహం సర్వదా నిరాధారమేం కాదు. తారకపుత్రులు ధూర్తులే. వారికి చార్వాకుని వాస్తవ స్వరూపం తెలిసిపోయిందో ఏమో. అలా కనుక జరిగితే అతన్ని బ్రతకనిస్తారా? సచీదేవి, నీవు కూడా మా చింతను ఏమీ తగ్గించకుండా పెంచజూస్తున్నావా? ఉహుం. తమరు అలా ఎందుకు అనుకుంటున్నారు స్వామి? మన కంటికి కనబడే సత్యాన్ని కాదనడం ఎప్పుడు వీలవదు కదా. ఆ చార్వాకుడు తన లక్ష్యాన్ని సాధించుకుని శుభ సమాచారాన్ని అందించకపోతే అప్పటిదాకా మదిలో సందేహాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. నారాయణ నారాయణ నారాయణ, శ్రీ నారాయణ నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి. విచ్చేయండి దేవర్షి. తమరు ప్రత్యక్షం అవగానే మాకేమనిపిస్తోందంటే మాలోని నిరాశ అనే అంధకారం తొలగిపోయిందని, సూర్యుని ప్రకాశమే ఇక వెలిగిందని. శచీదేవి, తమరేదో అలంకార భాష మాట్లాడుతున్నారు. ఎందుకంటే తమరు మధుర భాషను పలికి ఏదైనా శుభ సమాచారం చెబుతారని. చెప్పండి దేవర్షి, ఏమిటి సమాచారం? దేవేంద్ర, సమాచారం తమకు అనుకూలమే. దేవేంద్ర, చార్వాకుడు తన కార్యం నెరవేర్చాడు. ముగ్గురు తారకపుత్రులు శివారాధన త్యజించి సురా సుందరులలో మునిగిపోయారు. అత్యుత్తమం, అత్యుత్తమం దేవర్షి, అత్యుత్తమం. నిస్సందేహంగా సంతోషకర విషయమే. కానీ దేవేంద్ర, సర్వజ్ఞులు సంతోష సమయంలో ప్రతివారు మరింత జాగ్రత్తగా ఉండాలంటారు. అదేవిధంగా దేవేంద్ర, ఎలా అంటే సంతోషంలో కూడా ధనపుమూటతో వెళ్లే ధనికుడు నిర్జనవనంలో జాగరూకుడై వెళ్ళినట్లుగా. అంటే అంటే దేవేంద్ర, ముగ్గురు తారకపుత్రులు శివారాధనను మానేసి తామసిక ప్రవృత్తిని అవలంబించి స్వర్గంపై ఆక్రమణ చేసేందుకు వ్యూహం పడుతున్నారు. నారాయణ 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 నారాయణ. జగత్పాలకుడైన శ్రీ మహావిష్ణువు రక్షకుడై ఉండగా చింత ఎందుకు దేవేంద్ర? తమరు శ్రీ మహావిష్ణువును గనక నమ్ముకుంటే అంతా మంగళప్రదమే కాగలదు. ఆయన తారకపుత్రుల పన్నాగాలను సఫలం కానివ్వర్లేండి. కాని దేవర్షి, బ్రహ్మదేవులు తారకపుత్రుల వధ పరమేశ్వరుని చేతిలో జరుగుతుందని వరమిచ్చారు కదా. అలాంటప్పుడు శ్రీ మహావిష్ణువు మనకెలా సహాయం చేయగలరు? నారాయణ నారాయణ. దేవేంద్ర, ఎలా ఎందుకు అనేవి తమరి జ్ఞానానికి ప్రశ్నార్థకాలైపోయాయి. తమకి మాత్రం తెలియదా? బ్రహ్మ విష్ణు మహేశులు ఈ ముగ్గురిది కలిసిన ఇచ్ఛాశక్తి వల్లనే ఈ సృష్టి కార్యం నడుస్తూ ఉంటుంది. తమకి రహస్యమే తెలియదా? ఆ ముగ్గురి కోర్కెలు విభిన్న మార్గాల్లో వచ్చి ఒకే బిందువుపై కేంద్రీకృతమవుతాయి. దేవేంద్ర, తమరింతటి సరళము స్పష్టమైన సత్యాన్నే ఎరుగకపోతే నేనింకేది చెప్పినా మానినా వ్యర్థమవుతుంది. నారాయణ. క్షమించండి దేవర్షి, క్షమించండి. దేవేంద్రుని అభిప్రాయం తమకు అలక కలిగించిందేమో కానీ భావి చింత ఆకాంక్షల వల్లనే మనశ్శాంతి కోసం వారు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అవును దేవర్షి, తమరు అలగకండి. తమ వంటి మార్గదర్శకులు శ్రేయోభిలాషులు అలిగితే ఇంకా మాగతేమవుతుంది? అది ఊహించడమే భయానకం. తమరు మమ్మల్ని క్షమించండి. నారాయణ నారాయణ. దేవేంద్ర,
తమరు సత్యం తెలుసుకోవడానికి కాస్త ప్రయత్నించాలి. అప్పుడే భావి పథకాలకు ఉచిత నిర్ణయాలు చేయగలరు. తమరు అనుకుంటున్నారేమో తారకపుత్రులు స్వర్గ సంపదకు ఐశ్వర్యానికి ఆకర్షితులై స్వర్గంపై ఆక్రమణ చేస్తున్నారని. కాదు, అలా ఎన్నటికీ కాదు. వారి వద్ద స్వర్ణపురం, రజతపురం, లోహపురాలున్నాయి. అవి స్వర్గం కన్నా అందమైనవి, గొప్పవి, ఆకర్షణీయమైనవి. మరి దేవర్షి, వారు స్వర్గంపై ఆక్రమణ చేయడంలో ఉద్దేశం ఏమిటి? తమ తండ్రి తారకాసురుని వద్దకు ప్రతీకారం కోసమే వారు స్వర్గాన్ని ఆక్రమించగోరుతున్నారు. కానీ ఇందులో చింతించవలసిందేమీ లేదు. దేవేంద్ర, తమరు చింతను మానుకుని పరమేశుని తమరు శరణు వేడుకోవాలి. ఆయనకు ఇంకా విన్నవించుకోవాలి. ఓ పరమేశ, తారకపుత్రులు ధర్మభ్రష్టులైపోయారు. ఇక వారిని శీఘ్రాతిశీఘ్రంగా సంహరించండి. కానీ కానీ ఏమిటి దేవర్షి? దేవేంద్ర, మదిలో ఒక కోరిక మిగిలిపోయింది. బహుశా అది ఇంకా పూర్తి కాదేమో. ఏమిటా కోరిక దేవర్షి? తారకపుత్రులు స్వర్గంపై ఆక్రమణ చేసేందుకు ముందే ఆ పరమేశ్వరుడు తారకపుత్రులను వారి త్రిపురాలతో పాటు సమాప్తం చేసేస్తారు. స్వర్ణపురాన్ని, రజతపురాన్ని, లోహపురాన్ని చూసే కోరిక మదిలోనే ఉండిపోతుంది. ఏమిటి అంత అద్భుతమైనవా ఆ 3 నగరాలు? అవును శచీదేవి, నే విన్నది దైత్యశిల్పి మయాసురుడు తన అద్భుత కౌశలంతో ఒక అలౌకిక సృష్టినే రచించాడని. నేనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చానంటే, దేవేంద్రులు కనుక నాతో అక్కడికి వస్తే మేమిద్దరము అక్కడికి వెళ్ళి దైత్యశిల్పి మయాసురుణ్ణి ఆ అద్వితీయ కళను మాకు చూపెడతాడేమో అడుగుదామని. అసురుల వద్దక అంటే శత్రువుల వద్దకు వెళదాం అనుకుంటున్నారా దేవర్షి? పరిణామం యోచించారా? నారదుడు పరిణామం యోచించే పనులు చేస్తాడు శచీదేవి. తమకు నా తెలివితేటలపై నమ్మకం లేదా? నారాయణ నారాయణ, మీరు గనక నా తెలివితేటలనే సందేహిస్తే నేనిక్కడికొచ్చి ముచ్చటించడం ఎందుకు? ఇక ముందు ఎన్నడూ రానే రాను. ఆగండి దేవర్షి, మీరు ఈ కాస్తంత దానికే అలిగిపోతే కాగల కార్యాలు ఎలా జరుగుతాయి? సచీదేవి, మేమక్కడికి వెళ్ళి దైత్యశిల్పి మయాసురుడు మాకు పూర్తిగా నమ్మకం కలిగిస్తేనే ఆ పురాలలో ప్రవేశిస్తాం, లేకుంటే లేదు. అవును స్వామి, శత్రువుకు సమీపంలో భద్రతకు ఏర్పాట్లు అవసరమే కదా. నేననుకోవడం అగ్నిదేవుడు, వరుణదేవుడు, మేఘదేవుడితో పాటుగా దేవతలు కూడా మీ వెంట వస్తే నాకు నమ్మకంగా ఉంటుంది. తప్పకుండా, మేము త్రిపురాలు చూడాలి కదా. చూద్దాము మయాసూరుడు ఎంత అద్భుత సృష్టి చేశాడు. నలుగురితో నారాయణ అన్నారు. పదండి, అందరం వెళదాం మయాసురుడి నగరకు. నారాయణ నారాయణ. tum